ఈ సంవత్సరం కూడా నేను అయ్యప్ప మాల తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి పోదాం అనేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఈ అయ్యప్ప స్వామి గుడి ఎక్కడో కదా మా దగ్గరలో ఉన్న గూడూరులో అయితే ఉన్నది. గుడికి వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైం. మేము వెళ్ళే తలకైతే ఓమగొండ వేసి పూజలు అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఈ గుడి కట్టి ఇప్పటికి కొత్తగా ఒక సంవత్సరం అయితే అవుతుందంట. అయ్యప్ప స్వామి గుడి పక్కన అలాగే వినాయక స్వామి గుడి అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టున్నారు. ఈ ఓమగొండ పూజలు వచ్చేసి 10 నుంచి అయితే జరుగుతున్నాయి. మేము కరెక్ట్గా 12 గంటలకైతే వెళ్ళాము. ఈ పూజ అయ్యేంత వరకు మా స్వాములందరూ అక్కడే నిలబడుకుని అయితే చూస్తా ఉన్నాము. ఈ అయ్యప్ప స్వామి గుడి దగ్గర ధ్వజస్తంభం అయితే చాలా బాగా కట్టారు. ఈ ధ్వజస్తంభాన్ని పై నుంచే కట్టారు అనుకున్నా, కానీ కిందకి వెళ్ళి చూస్తే కింద నుంచి కూడా అయితే కట్టున్నారు. అయ్యప్ప స్వాములు భజన చేసుకునే దానికి కింద అయితే విశాలంగా ప్లేస్ అయితే ఉంటది. ఈ గుడి దగ్గర అన్నదానం అయితే జరుగుతుంది. అలాగే మన స్వాములకు కూడా భిక్ష టైం అయిపోయింది. అందుకని స్వాములందరూ అయితే వచ్చారు. స్వాములందరూ కూర్చొని ప్రశాంతంగా అయితే భిక్ష అయితే కంప్లీట్ అయితే చేశారు. భిక్ష బయటకు వచ్చే తలకి అందరూ కలశాలు ఎత్తుకొని అయితే గుడి చుట్టూ అయితే తిరుగుతా ఉన్నారు. అలాగే మీరు ఎవరైనా సరే ఆ గుడికి వెళ్ళాలనుకుంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటది. గుడి పైన కలశాభిషేకం చేస్తా అంటే ఇంకా చూసేసి ఇంటికి అయితే బయలుదేరేసాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.